K2 న్యూస్కి స్వాగతం. పొద్దుగాల ముచ్చట్లకు సుస్వాగతం. యథావిధిగా మీ ముందుకు పొద్దుగాల ముచ్చట్లతో సామాజికవేత్త డాక్టర్ రాజు గారితో మీ ముందుకు వచ్చాం. ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తలను మనం చూద్దాం. ముందుగా ఈనాడు. మా ప్రభుత్వ పనితీరే కొలమానం. పాలన చూసి ఓటేయాలని ప్రజలను కోరుతాం. పార్లమెంట్ ఎన్నికలను రెఫరెండంగానే భావిస్తాం. లోక్సభ ఎన్నికల్లో భాజపా కుమ్మక్కు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం సీఎంగా నా బాధ్యత. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీన్ని మనం ఎలా చూస్తున్నాం సార్? డెఫినెట్గా K2 న్యూస్ ప్రేక్షకులందరికీ ఉదయం పొద్దుగాల ముచ్చట్లకు స్వాగతం పలుకుతూ మరి ఒక 4 కోట్ల ప్రజల జనాభాను రిప్రజెంట్ చేసిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఇది ఆహ్వానించదగ్గ విషయము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాదాపుగా మనం కట్టే పన్నుల నుంచి 42% ఒక మనము తీసుకురావాలని అంటే మరి కేంద్ర ప్రభుత్వంతో ఉన్న పార్టీ ఏదైనా ప్రభుత్వంతో సఖ్యతగా ఉండమన్నటువంటిది అవసరం. అదేవిధంగా కులమానం అంటుంది అంటే ప్రభుత్వ పనితీరే డెఫినెట్గా ఈయనకే కాదు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, డిఎంకే ప్రభుత్వానికి కావచ్చు, ఇంకే ప్రభుత్వానికైనా ప్రభుత్వ పనితీరే కులమానంగా ఉంటుంది. ఇదే రొటీన్ కామెంట్. కాకపోతే రేపు వీళ్ళు వచ్చినటువంటి 6 గ్యారంటీలు అయితే ఉన్నాయో దాంట్లో మరి అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్నది ప్రజా సంఘాలు కావచ్చు, అన్ని పార్టీలు చెప్పేది ఏంటంటే బేసిక్ గైడ్ లైన్స్ ఇచ్చే క్రమం లోపల మనకి ఏదైతే వైట్ రేషన్ కార్డు ఏదైతే ఉన్నదో పోయినసారి బహుశా జయప్రకాష్ నారాయణ లాంటి ఒక ప్రధాన ముఖ్య కార్యదర్శిగా పనిచేసినట్టు ఏంటంటే దాదాపు మన 4 కోట్ల ప్రజలలో దాదాపు 90% పెద్ద రైతులకు పెద్ద ఉద్యోగస్తులకు కూడా వైట్ రేషన్ కార్డు ఉన్నాయి. ఇప్పుడు లెక్క మొన్న పెట్టుకున్న లెక్కల ప్రకారం దాదాపు 30 లక్షల మంది రేషన్ కార్డులకు వైట్ రేషన్ కార్డులకు పెడుతున్నటువంటిది. ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డే ఒకవేళ దానికి తీసుకున్నట్టే అంటే దాదాపు మీరు అనుకున్న 6 గ్యారంటీలకు గైడ్ లైన్స్ మినిమం ఎలిజిబిలిటీ ఒక 50% లేకుండా పోతుంది. ముందు అది ఏరివేయాలి, ఒక పక్క లేని వాళ్ళకి ఇవ్వాలి. సో ముందేమో ఓవర్లోడ్ అయి ఉన్నాయి. పెద్ద రైతులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా రేషన్ కార్డు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అంటే దాని రేషియోని బట్టి అమౌంట్ ఎంత కడుతున్నారు అనేది కూడా. అది పేదవాడు లోన్ తీసుకోవాలంటే అసలు ఐటీ పేపర్ కావాలంటే ట్యాక్స్ కట్టే పరిధిలోకి వస్తుందని చెప్పి అంటున్నారు. అయితే వైట్ రేషన్ కార్డు ఉండటం అని అంటే ఇఫ్ యు ఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అదొక క్రైటీరియా. ఒక కారు ఉన్నదని అనుకోండి, డ్రైవర్ వృత్తి చేసే అతను ఉన్నాడు, ఆయన ఏదో దళిత బంధు మీద పెట్టుకున్నాడు అనుకో, డ్రైవర్ ఓనర్ అంటేనే నీకు వైట్ రేషన్ కార్డు లేదు. సో వీళ్ళ జీవనోపాధి కొరకు కదా, కాబట్టి దాన్ని మార్చాలి. వైట్ రేషన్ కార్డు అసలు ఇన్కమ్ బేసిస్ అనేటువంటిది ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది. పూర్తి చేయాలి. అందుకోసం అన్ని పార్టీల వాళ్ళు, అన్ని ప్రజా సంఘాలు, సోషల్ ఎనలిస్టులు చెప్పేది ఏంటంటే ముందు వైట్ రేషన్ కార్డులు అందరికి ఇవ్వండి, దానికి ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి. ఊరికి వీళ్ళు గంపగుత్తగా చేస్తున్నారు, అది ప్రభుత్వానికి లాభమే చేకూరుస్తుంది. వీరు అనుకున్నట్టు లక్షల మందికి సాయం చేయలేదు. చెప్పేది ఒకటి, గైడ్ లైన్స్ కు కుదించే వరకు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఇస్తామని అంటున్నారు. 4 లక్షల ఇల్లు, అసలు ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళే 30 లక్షల మంది ఉన్నామంటున్నారు. 30 లక్షలు ఇందులో వీళ్ళు ప్రామిస్ చేసినవి 4 లక్షలు. కానీ క్రైటీరియాని తీసుకున్న పోయినట్టు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ క్రైటీరియా నీకు గైడ్ లైన్స్ చూసుకునే వరకు వీళ్ళు చెప్తున్న 4 లక్షలకు 1,00,000 మంది కూడా ఎలిజిబిలిటీ రాకుండా పోతారు. సో ముందు ఇన్కమ్ ట్యాక్స్ దీని గైడ్ లైన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో దాన్ని క్రైటీరియా తీసుకున్నారు. అదేవిధంగా మరి ఇది అంటే రకరకాలుగా రేవంత్ రెడ్డి పెద్ద అనటం అనే దాని మీద బారాస. ఇంకొకటి ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో భాజపా కుమ్ముక్ అనేటువంటిది అది అట్లా అంటే ఎలక్షన్లలో ఏదైనా జరుగుతుంది. అంటే భారత ప్రజాస్వామ్యంలో మనం చూసాం కదా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, నిన్ననే మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన క్రమంలో పివి నరసింహారావు అంత మేధావి కూడా జేఎంఎం వాళ్ళని ప్రభుత్వాన్ని నిలుపుకోవటం కోసం, ప్రభుత్వాన్ని నిలుపుట కోసము జేఎంఎం వాళ్ళకు ముడుపులు ఇచ్చిందనే దాని మీదనే కదా కేసు అంతా 26 సంవత్సరాలు తిరిగింది. అది జరిగింది. ఇప్పుడు నిన్నగాక మొన్న మనం మహారాష్ట్రలో కూడా చూసినాం కదా, కానీ ఇప్పుడు వీళ్ళంతా చెప్తున్నారు, తిడుతున్నారు.
బీజేపీ ఏం చేసింది కర్ణాటకలో ఒకట జేడీయూ కాంగ్రెస్ కలిసి ఉన్న దాంట్లో వాడిని కొట్టి ముక్కలు చేసేసేసి ఈయనను ముఖ్యమంత్రి చేశారు కదా, బీజేపీ అని చేశారు. మన మహారాష్ట్ర షిండే అనేటువంటిది వెల్లోన్ అయిపోయింది, అందరూ షిండే అంటే రాజకీయాలలో పర్మనెంట్ అది ఉంటుంది అనేది అది అంటే చరిత్ర, భారత చరిత్ర, ప్రజాస్వామిక సిస్టంలో చరిత్ర నిజాలు ఇది. ఇదిలా ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ కు తెలంగాణ కొత్త ఏటీఎం, బారాస అస్సాం పార్టీలది కుంభకోణాల బంధం. తమ పార్టీ నేతలకు వాటా ఉన్నందునే కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం. పటాన్ చెరువు భాజపా విజయ సంకల్ప సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధ్వజం. ఆ రెండు పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని వ్యాఖ్య. అధికారిక కార్యక్రమాల్లో 9,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. చాలా సంతోషం. అంటే ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి మనకు 9 కోట్ల ప్రాజెక్టులు ఇవ్వడానికి ప్రధానమంత్రి వారికి మనం కేటీ న్యూస్ ప్రేక్షకుల ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎప్పుడైనా నేషనల్ పార్టీలో ఒక ఇష్యూ మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది. ఓట్లు రాబట్టాలి, ఇప్పుడు సీజన్ ఉంది, కొద్ది ఒక నెల రోజుల లోపే ఓట్లకు పోతున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళు కుమ్ముక్కవుతారు, వీళ్ళు కుమ్ముక్కవుతారు. ఆరోపణలు ప్రత్యారోపణలు చేసి గమ్మత్ ఏంటంటే ప్రతి ఎలక్షన్లలో పార్టీలు గెలుస్తున్నాయి, ప్రజలు ఓడిపోతున్నారు అని చెప్తున్నారు. సో ప్రజలను కన్ఫ్యూజన్ చేసే స్టేట్మెంట్ కోసమే దీన్ని మనం ఒక తీసుకోలేదు. ఎందుకంటే ఇది కామన్, ఏమి చెప్పినా భారత ప్రజాస్వామ్యంలో ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన, రాజనీయ అవగాహన ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ కోట్ల రూపాయలు ఆయన వెదజల్లినా కానీ ప్రజల పెద్ద బుద్ధి చెప్పి ప్రజలు నిర్ణయించుకుంటే చేయలేదు అనేటువంటిది మనం దాన్ని అలా తీసుకుంటేనే పోతుంది. ఓకే, ఒక మంచి ఆశ్చర్యకరమైన అంటే ఒక ప్రజల్లో చర్చనీయాంశమైనటువంటి అంశం ఒకటి. లోక్సభ ఎన్నికల్లో బారాస బీఎస్సీ పొత్తు కలిసి పనిచేస్తామని ప్రకటించిన కేసీఆర్, ప్రవీణ్ కుమార్. విలేకరులతో మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్, కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి తదితరులు. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? అసలు అంటే ఇది ఇప్పుడు మనం అనుకున్నట్టే అన్ని ఎలక్షన్లలో ఇప్పుడు ఎన్డీఏ యూపీఏ 1 యూపీఏ 2 ఉన్నది, ఎన్డీఏ ఉన్నది, ఎన్డీఏ 1 2 ఇప్పుడు నడుస్తున్నది. సో కొన్ని అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఇదంతా సీరియస్గా తీసుకోవాల్సినది. ఎందుకంటే అక్కడ డిఎంకే ఉన్నది, అన్న డిఎంకే ఉన్నది, కొద్ది రోజులు కాంగ్రెస్తో పొత్తుతూ ఉంటారు, కొద్ది రోజులు సిపిఎంతో పొత్తుతూ ఉంటారు. అంటే ప్రాంతీయ పార్టీలకు వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఆధిపత్యం కోసమని మొన్న విభేదించి యాక్చువల్గా కూడా నాకున్న సమాచారం ప్రకారము తను పోయి మాట్లాడిన మాట వాస్తవం. మాయావతి ఏంటంటే తనకు తగినన్ని సీట్లు ఇవ్వని క్రమంలో తగినన్ని. ఇంకొకటి ఏంటంటే తిట్టుకోవటము, తర్వాత విమర్శించటం అనేటువంటిది నిన్న మనం మోడీ గారిని చూసాం, మోడీ గారిని రేవంత్ రెడ్డి గారిని చూసాం. మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఇక్కడ ఇద్దరు కౌగులించుకున్నారు. ఈయన వేదికకు వచ్చేసేసి కుటుంబ పాలన కాంగ్రెస్ అంటే కుటుంబ పాలన అక్కడంటే సరే వాళ్ళది ఎజెండాలు ఇక్కడ ఇది కూడా కలిసిపోయింది. అది ఒక రాజకీయ పార్టీనే, ఎగ్జెంప్షన్ లేదు. అంటే బీసీలు వీళ్ళంతా అంటే బహుజనులంతా కూడా దొరల ప్రభుత్వానికి వ్యతిరేకం అనేటటువంటి నినాదంతో ఇప్పుడు అది దాన్ని కూడా అది కూడా ఓటు బ్యాంక్ రాజకీయం, అది కూడా ఒక ఓటు బ్యాంక్ రాజకీయంగానే చూడాలి తప్ప ఇంకొక పార్టీతో పోయటము అనేటువంటిది వచ్చినంత. ఇంకోటి ఏంటంటే వచ్చినంత మాత్రంలో గెలుస్తాం అనేటువంటిది కూడా కాదు. అంటే రొటీన్ మన నేను ఫర్ ఎగ్జాంపుల్ మనం బీహార్ నితీష్ కుమార్ తీసుకున్నాం. ఏకంగా నేను బీజేపీ ప్రభుత్వం కూలిపోయేదాకా ఉన్నానని లాలూ ప్రసాద్ యాదవ్తో అక్కడ కాంగ్రెస్తో పొత్తుతోనే వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇమీడియట్గా ఇప్పుడు ఏం చేశారు, ఇటు నుంచి జంప్ అయిపోయి నితీష్ కుమార్ లాంటి ఆయన పోయి ఉన్నాడు. సో రాజకీయాలు అంటే ప్రవీణ్ కుమార్ గారు రాజకీయానికి వచ్చి 2 సంవత్సరాలు చిన్న బాగుంటు కాబట్టి అది అంటే ఒక ఏమవుతుందని అంటే పత్రికలకు, సోషల్ మీడియాకు కొంత ఒక చర్చనీయాంశం చర్చ జరుగుతుంది తప్ప దానివల్ల పెద్ద రాజకీయంగా తెలంగాణ గవర్నమెంట్ పడిపోవటము, లేకపోతే కాంగ్రెస్ ఓడిపోవటము, బీజేపీ పోవటము అది ఏం సెన్సేషనల్ లేదు. రొటీన్ గానే తీసుకోవాలి, దీన్ని రొటీన్ గా తీసుకోవాల్సిందే.
మేడిగడ్డ ఎందుకు కుంగింది, నేటి నుంచి నిపుణుల కమిటీ అధ్యయనం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీల్లో సమస్యలకు కారణాలను తేల్చేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీ బుధవారం నుంచి 4 రోజుల పాటు పర్యటించనుంది. కుంగడంతో పాటు పియర్స్ దెబ్బతిన్న మేడిగడ్డతో పాటు సిపిఐ సమస్యను ఎదుర్కొంటున్న అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించి నీటిపారుదల శాఖ అధికారుల నిర్మాణంలో పాలు పంచుకున్న వివిధ సంస్థలతో సమావేశమై చర్చించనుంది. దీన్ని మనము నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా ఆయన దయాసులో అన్నాడు, మాకు తమిడిహెట్టు నుంచి రావడానికి ప్రయత్నం చేయండి. తమిడిహెట్టు దగ్గర దాదాపు చిన్న చిన్న కాలువలు కూడా ఆల్రెడీ తవ్వబడి ఉన్నాయి. దీన్ని పెట్టుకున్నట్టు ఏదంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టు ఏదంటే ఇట్ విల్ బికమ్ ఇన్ వైట్ ఎలిఫెంట్ అనేటువంటిది ఉన్నది. మినిమం 30,000 నుంచి 50,000 ఒక ఎకరాకు ఖర్చు వచ్చే పరిస్థితి ఉన్నది. ఒకవేళ దాన్ని కట్టినా కూడా తర్వాత ఉన్నదాన్ని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆల్రెడీ వచ్చిపోయింది. ఓవరాల్ గా అన్ని నిష్ణాతులు అంటే ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు, ఆల్రెడీ ఉన్న ఇతర దేశాల్లో ఉన్న కొంత సాంకేతిక నిపుణులు చెప్పింది ఏంటంటే ఇన్ టోటల్ ఒక్క మేడిగడ్డని కాకుండా అన్నారాన్ని, సుందిలను, ఎంటైర్ కాళేశ్వరం ఎన్ బ్లాక్, కాళేశ్వరం ఇన్ టోటల్ గా తీసుకున్నట్టు అయ్యేది ఉంటే అది వచ్చేదాకా దాన్ని ఏమీ చెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు అన్నారం దగ్గర బుంగబడి మళ్ళీ అది కొట్టుకపోతుంది. ఆ బుంగను తీసేయకపోయినట్టుంటే ఇది పోయి అన్నారం అది పోయి మళ్ళీ మేడిగడ్డ పడుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళా వాళ్ళు మొన్న గొడవ పెడుతున్నారు ఎల్ఎన్టీ వాళ్ళు. ఎందుకంటే అన్నారం బుంగపడ్డది కాబట్టి వీళ్ళు ఏది టెక్నికల్ పర్సనాలిటీస్ ఈ బుంగకు కారణం తెలియాలంటే వాళ్ళు ఏం చెప్పినారు, మొత్తము అన్నారం ఖాళీ చేయాలన్న. అన్నారం ఖాళీ చేస్తే కింది పోయింది మేడిగడ్డ పడుతుంది. మేడిగడ్డలేమో దీనికి కొంత పని కోసం అది చిన్న చిన్న పనులు ఏదో కాపర్ డ్యామ్ ఏదో చేస్తున్నారు. కాబట్టి పెట్టిన పైసలని ఏం కావాలి 500 కోట్లు ఏమో పెట్టి మళ్ళీ ఇంటర్నల్ గా కొంత చిన్న చిన్న పనులు తయారు చేసి గవర్నమెంట్ నడుస్తుంది. ఏం చేయకుండానే నడుస్తుంది. మట్టి కట్టడం, కాపర్ డ్యామ్ కట్టడం, మొత్తం పోతుంది. యాజ్ ఇట్ ఈస్ గా నిపుణుల ప్రకారం అసలు మేడిగడ్డను యాజ్ ఇట్ ఈస్ గా అట్లాగే ఉంచి ఏదన్నా రిపోర్ట్ వచ్చేదాకా ఎలాంటి పనులు చేయొద్దు. కానీ అలా కాదు, ఆల్రెడీ కాంట్రాక్టర్లకు ఏమైతుందంటే అడ్వాన్స్ అమౌంట్ కొంత గుట్టి ఉంటుంది. వాడు పనులు ఆపిందనుకో వాడి కాంట్రాక్ట్ మూలంగా కోట్ల రూపాయలు నష్టమైతుంది. ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోయింది, టెండర్లో పాల్గొన్నాడు, తీసుకున్నాడు, వాడు డబ్బులు మనం ఎంత గొడవ ప్రజా సంఘాలు గొడవ పెట్టు, ఎన్ని పార్టీలు గొడవ పెట్టు, వాడు ఆ పని ఆపలేడు. ఎందుకంటే పని ఆపితే వాడిది అమౌంట్ పోతుంది. సో కాంట్రాక్టర్లకు పోతుంది. పెద్ద పెద్ద వాళ్ళకి అది మనం ఇటు అంటూనే ఉంటే వాడు పని జరుగుతూ ఉంటుంది. రైట్. ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి, మావోయిస్టులతో లింకులపై బాంబే హైకోర్టు కీలక తీర్పు. అదే కేసులో మరో ఐదుగురు విడుదలకు ఆదేశం. తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు మహారాష్ట్ర సర్కార్. దాదాపు మనకు ఈయన అరెస్ట్ అయింది ఏంటంటే 1967లో మనకు ఉపా చట్టం అని వచ్చింది, అన్లాఫుల్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఏ మాత్రం ఇప్పుడు మన మీద ఉంటే మన ముగ్గురిని కూడా తీసుకుపోయి అంత పెద్ద చట్టం 1967లో వచ్చింది ఉపా చట్టం. చాలా చాలా డేంజరస్ చట్టం. అంటే బ్రిటిష్ వాళ్ళకంటే కొంత లెక్కల కిందంటే 100 రెట్లు ఎవరినైనా అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి హక్కు ఇస్తూ చేసిన చట్టం ఇది ఉపా చట్టం. చాలా డేంజర్. ఈ చట్టం కింద వీళ్ళు కోరేగాం కేసులో కూడా నరేంద్ర మోడీని అసలు కేంద్ర ప్రభుత్వాన్ని అంటే డిస్టెబిలైజ్ చేసి ముఖ్య నాయకులను చంపే ప్రయత్నం చేశారు. మావోయిస్ట్ లింకులు అన్నలతో మావోయిస్ట్ లింకులతోని ఉన్నాయి. 19 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఈయన ఒకడు. ఆయన దాదాపు 90% బెడ్రిడెన్, 90% చేతులు గీత వస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ దాదాపు 10 సంవత్సరాలు అయింది అరెస్ట్ చేసి రిమైండ్ లో ఉన్నారు. ఆయనకు చేతులు కూడా కదలని పరిస్థితి. ఉపా చట్టం కింద ఉన్నాడు. ఆల్రెడీ బాంబే హైకోర్టు మొన్న 22లో ఒకటి ఇచ్చింది. అంటే ఆయన దగ్గర ఏమి నిరూపణలు లేవు. ఆయనది ఏంటంటే ఆయన వీళ్ళ మీద అరెస్ట్ చేసింది ఏంటంటే ఆయన దాన్ని ఏమంటారు
కంప్యూటర్లోకి ఎవరో సాఫ్ట్వేర్ ని చెప్పి అలా ఇచ్చిందని నిపుణుల కమిటీ చెప్పింది. ఎవరో మావోయిస్టులతో నేను మాట్లాడినట్లు సంభాషణలు చేసినట్టు కొన్ని సైబర్ వాళ్ళు దాన్ని చేసి ఆ సైబర్ నిపుణులు ఇది ఏకంగా ఇక్కడికి కాదు, దాదాపు అమెరికా ఏమో పంపించింది నేర పరిశోధన కోసం. అయితే ఇది ఆయన క్రియేట్ చేసింది కాదు, ఎవరో దీనిలో చొప్పించిండు అనేది మాల్వేర్ గా వచ్చింది. ఆయన దాంట్లో ఏమీ లేదు, ఆయన 90% వికలాంగుడు, ఇది చేయటం కాదు అని ఆఖరకు మానవ హక్కుల కమిటీ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా పోయిండు. సో మొన్న ఇచ్చిండు. ఈయనతో పాటు కొందరు ఉన్నది, కానీ ఇది ఏమి చెప్పినా ప్రభుత్వం ఒకవేళ చాలాసార్లు ఏముంటుందంటే కోర్టులు ఒకవేళ ఎంత పెద్ద జడ్జిమెంట్లు ఇచ్చినా కొన్నింటి ప్రభుత్వము అనుమతించకుండా చేయరు. ఇంట్రెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, అంతర్గత భద్రత, ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషనల్ ఇంట్రెస్ట్, ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్. ఇందులో అంతర్గత భద్రత వీళ్ళు ఉన్న కుట్రపూరితం ఏంటంటే ఏకంగా మావోయిస్టులతో లింక్తో ప్రధానమంత్రిని చంపేస్తామని కుట్ర చేసి ఇప్పుడు ఉపా చట్టం ఇంకా ఇప్పుడు ఉంది, ప్రాసెస్ దాన్ని ఉంచకూడదు అనేటువంటిది కూడా ఉన్నది. కానీ ఆ ప్రజా సంఘాలు ఎంత పట్టుకున్నా కానీ అది కావడం లేదు. వరవరరావు చాలా పెద్ద 100 మందిని దానిలో కోరేగాం అనే దగ్గర వీళ్ళంతా కుట్ర పనింటని నాగ్పూర్లో కోరేగాం చేస్తున్నారు. దీంట్లో ఉన్నది డెఫినెట్ గా ఒక మంచి నిర్ణయం. ఈ మధ్య సుప్రీంకోర్టు చాలా ఈవెన్ న్యాయ వ్యవస్థ కొంత ఇవాళ బాంబే హైకోర్టు, అంతకుముందు ఇవాళ 22లోనే కోర్టు ఇచ్చింది. ప్రభుత్వం ఊరుకుంటేలా ప్రభుత్వం మళ్ళీ ప్రతి కోర్టులో కూడా ఈసారి ఒక మంచి ముగిస్తాం ఏంటంటే 15 రోజులలో ప్రభుత్వం అడిగింది. ఏమని అడిగిందంటే 15 రోజులు మా కోర్టుకు మళ్ళీ దీని గురించి మేము సుప్రీంకోర్టు కోర్టానికి అప్పీల్ ఇవ్వమంటే ఈసారి లక్కీగా ఆ 15 రోజులు కూడా మేము ఇవ్వము. ఆయన ఏ లింకులు మాకు కనిపించడం లేదు, పోలీసులు సరైన ఆధారాలు ఆయనను జైల్లో పెట్టడానికి చూపెట్టలేదు, కాబట్టి మాకు వేరే గత్యంతరం లేదు, ఆ 15 రోజులు కూడా మేము ఇవ్వము అని చెప్పాను. అయితే ప్రభుత్వం పోతుంది. ఇప్పుడు 2 సార్లు పోయింది, సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంది. ఇంకొకటి, విదేశీ మద్యం పేరుతో భారీగా పన్నుల ఎగవేత, ఒక దుకాణానికి లైసెన్స్ తీసుకొని 9 చోట్ల అమ్మకాలు, 6 ఏళ్లుగా 100 కోట్ల వ్యాట్ ఎగవేశారని అంచనా. విదేశీ మద్యం దిగుమతికి ప్రత్యేక జీవోతో వెసులుబాటు, వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలో వెల్లడి, సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం. ఏముంది, ఇప్పుడు అసలు మద్యంతోనే ప్రభుత్వం నడుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అయితే మద్యంతో వాళ్ళు మొన్న చెప్పింది కదా, అన్ని మీటింగ్లలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, బెల్ట్ షాపులను తీసేదాకా మేము ఉద్యమిస్తామన్నారు. బెల్ట్ షాపులు ఎక్కడ తీసేసి ఆ మాటే అంటారు. ఎందుకంటే అది తీసేస్తే ప్రభుత్వం నడిచేటట్లేదు. అంటే ఏరులై పారుతుందని అంటే డెఫినెట్ గా అనుకుండా అది ప్రభుత్వం అంటే ప్రజలను చాలా మంది ప్రజలకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు తెలుసు, ప్రజా సంఘాలకు తెలుసు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు తెలుసు. తెలిసినా కూడా ఎందుకు నడుతుంది అంటే మెయిన్ ఒక ఆదాయ వనరుగా చూడటం. ఇది ఒక్కటే కాదు, మనము గాంజా చూస్తున్నాం కదా, గ్రామాలలో పోతే గాంజా అదంతా ఎందుకు. మొన్న చిన్న ప్రైవేట్ హైదరాబాద్ చిన్న స్కూళ్ళల్లో పిల్లలు గాంజా తాగుతూ దొరుకుతున్నారు. పిల్లలు హైదరాబాద్ నడిపట్టున్న పిల్లలు గాంజాతో దొరుకుతున్నారు. విదేశీ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద షిప్పులలో గుట్టు చప్పుడు కాకుండా కేజీల మత్తు పదార్థాలు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. యూత్ చాలా చెడిపోతున్నారు. కఠినమైన డెఫినెట్ గా ఇంకోటి ఏంటంటే మనము తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం ఒక్కటే ఏదో చర్యలు తీసుకుంటే ఈ చట్టాలు వస్తాయని అన్నారు. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా ఏమొచ్చినా ప్రభుత్వము పిల్లల విషయంలోనైతే తల్లిదండ్రులు విపరీతమైన నిఘా పెట్టుకొని ఉండాల్సి ఉన్నది. వాళ్ళ బ్యాగులు చూడాల్సిన అవసరం ఉన్నది. స్కూళ్ళకు పోయి కూడా అప్పుడప్పుడు పిల్లవాడు ఎట్లా ఉంటున్నాడు అనేటువంటిది స్కూల్లో యాజమాన్యంతో కనెక్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. చట్టాలలో కొన్ని చట్టాలు ఎట్లుంటాయంటే అరబ్ కంట్రీస్లలో చట్టాలు ఉన్నాయి. ఏది సింగపూర్లో చట్టం కానీ, యుఏఈ చట్టం కానీ, సౌదీ చట్టం కానీ, పెద్ద ఆర్థిక నేరాలు కానీ, లేడీస్కు సంబంధించిన మార్గద్రవ్యాలు చేస్తే వాళ్ళ చేతులు ఓపెన్ గా పబ్లిక్ లో నడిపరేస్తారు. ఓపెన్ గా పబ్లిక్ లో అంత పెద్ద చట్టాలను తీసుకొని వస్తే తప్ప ఆహార పదార్థాల కల్తీ, విపరీతమైన ఆర్థిక నేరాలు, ఈ
మారక ద్రవ్యాల మీద ఈ అరబ్ కంట్రీస్ లో ఉన్న చట్టాలను తీసుకుని వస్తే తప్ప వీళ్ళ ఉండవు. ఇంకో విషయం ఏంటంటే భారత రాజకీయ నాయకుల లోపల ఈ అన్నిటికీ భారతదేశంలో ఏది జరగాలన్నా ఇండైరెక్ట్ గా ఎక్కడో ఒక పెద్ద రాజకీయ నాయకుని యొక్క లింక్ ఉంటుంది. ఒక అధికారిని పనిచేయనియ్యారు, ఒక నేవీ అధికారి వాడిని పట్టుకున్నాడు అనుకో, వాడిని నానా యాగ్ చేస్తారు. వీళ్ళకు లింకులు ఉంటాయి. సో భారత న్యాయ వ్యవస్థ తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కంటే కూడా పాలిటీషియన్స్ నేషన్ ఫస్ట్. మోడీ గారు ఎప్పుడు అంటున్నాడు నేషన్ ఫస్ట్ అంటాడు కదా, ఇది నేషన్ ఫస్ట్ అనే ఇంట్రెస్ట్ లో ఉంటే ఇట్లాంటివి రావు. ఇప్పుడు మరి అంటే కొంత ప్రయత్నం చేస్తున్నారు మన మోడీ గారిని ఒప్పుకోవాల్సిందే. మునుపటి కంటే కూడా ఇప్పుడు అందరి కూడా ఈడీని ఈడి మీద నడుపుతున్నారు. కానీ తన ఎంపీల మీద కూడా నిఘా చేయాల్సిన అవసరం ఉందని మనం ఫీల్ అవుతుంది. ఆంధ్రప్రభలో చూస్తే కనుక రూపాయలు ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఇదే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, జై శ్రీరామ్ నినాదంతో ఆకలి చావులా. ప్రధాని మోడీ సందేశం ఇదే, నిరుద్యోగం పెరిగిపోతుంది. రాహుల్ గాంధీ విమర్శలు, వ్యంగ్య నినాదాలతో భాజపా కార్యకర్తల స్వాగతం. అంటే అప్పుడు మోడీ గారే అన్నారు నిరుద్యోగులకు, నేను అంటే నిరుద్యోగాల గురించి తను 14లోనే మాట అన్నాడు, నేను ఖచ్చితంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. కాబట్టి అదే మాటను ఎప్పుడైనా పెద్ద నాయకుడు, నేషనల్ లెవెల్ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక ప్రధానమంత్రి కానీ ఒక మంత్రి కానీ ఒక మాట అన్నారంటే ఇంకొక పార్టీ వాళ్ళు దాన్ని అదునుగా పట్టుకుంటారు. మాటకి అదే చేసుకుంటా పోతారు. అదే దాంట్లో భాగంగానే మనం చూడొచ్చు. వాళ్ళని వదిలిపెట్టాం, జైలుకే. వారసత్వ నేతల అవినీతి వెలికి తీస్తాం, త్వరలోనే కార్యాచరణ చర్యలు. భాజపా అంటే ఆ పార్టీలకు భయం, దేశ భద్రత ప్రజల సంక్షేమే మా అజెండా. రాజకీయ విభేదాలకు తావులేని పరిపాలన, జాతి ఐక్యత లక్ష్యంగా కేంద్ర కార్యాచరణ. భాజపాకే మీ ఓటు 400 దాటాలి. విజయ సంకల్ప సభలో నరేంద్ర మోడీ. అంటే చెప్తున్నారులే కానీ అంటే ప్రభుత్వం ఎప్పుడు నాయకుడు ఆయన అధ్యక్షుడు వాళ్ళు చెప్పేది నిజమే. 400కు ప్రజలు ఓట్లు వేస్తే ఎవరు కాదనటం లేదులే. కానీ మరి ఇన్ని ఓట్లు ఉండగా కూడా ఇప్పుడు మనకు పంజాబ్లో ఉన్న మేయర్ ఉన్నది, పంజాబ్లో కూడా మేయర్ ఆప్కు పోవాల్సిన అవసరం ఉన్నది. అధికారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని చేసేసారు. కర్ణాటకలో ఏం చేశారు? కర్ణాటకలో కాంగ్రెస్ తో ఉన్నదని హిమాచల్ ప్రదేశ్ లో రీసెంట్ గా వాళ్ళని కొనుక్కొని, అంటే మీకు ఫుల్ మెజారిటీ ఉన్నది. ఇప్పుడు ఫుల్ మెజారిటీతో అనుకుంటూ ఇవన్నీ చెప్పడం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, విడిచిపెట్టామని అంటే విడిచిపెట్టమని ఎవరు అనటంలా. ఎవరు ప్రజలు ఏమైనా విడిచిపెట్టమని అంటున్నారా? అసలు మరి తెలంగాణ లోపల లిక్కర్ రాని ఉన్నది, ఆ పరిస్థితి ఏం చేయట్లంటే లిక్కర్ రాని మీద ఏం చర్యలు లేవు, విడిచిపెట్టామంటున్నారు. సార్ అది చూద్దాం. అభివృద్ధికి కలిసి కృషి, మెట్రో విస్తరణ, మూసి ప్రక్షాళనకు సహకరించండి. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఢిల్లీ వెళ్లే ముందు 11 ప్రతిపాదనలతో వినతి పత్రం. ఎయిర్పోర్ట్ లో ఇద్దరి మధ్య సరదా సంభాషణ. డెఫినెట్ గా మనం దీనికి రేవంత్ రెడ్డి గారికి మనం శుభాకాంక్షలు తెలిపాలి. మోడీ గారితో యజ్ఞం చేయటము 11 కాదు 100 సమస్యలతో పట్టుకొని పోవాలి. అంటే మనకు 100 అడిగితే కానీ 3-4 వస్తాయి. కాబట్టి తన ప్రయత్నంగా తను చేస్తున్నట్టు మనం రేవంత్ రెడ్డిని అభినందించాల్సిన విషయం ఉన్నది. దీర్ఘకాల లక్ష్యంతోనే చేతులు కలిపాం. కాంగ్రెస్ పై ప్రజల వ్యతిరేకత మొదలైంది. పోయే వారిని పట్టించుకోవద్దు, వారికి మళ్ళీ పార్టీలో చోటు ఉండదు. భవిష్యత్ బారాసదేనని లీడర్లకు అధినేత కేసీఆర్. ఇది ఎంత ఉన్నది? మొన్న ఏది భువనగిరి నుంచి ఒక ఎమ్మెల్యేని చూశాడు కదా, ఒకటే రోజులో 3 పార్టీలు మారి ఎలక్షన్లకు వచ్చింది. మళ్ళీ ఎక్కిపోయి మళ్ళీ 10 పార్టీలకు వచ్చాడు. కాబట్టి ఇది అందుకోసం, ఎందుకంటే ఒక సామెత మంచిగా ఉంది కదా భారతదేశంలో, అంటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రాజకీయ అది తెలిసి ఉండి కూడా మరి ఎలా తిడుతున్నారు? వీడు దద్దమ్మ, వాడు సన్యాసి, వాడు బేవకూఫ్. ఈ తిట్టేందుకు తిట్టకూడదు కదా. మీకు పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉన్నది, మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నట్టు లాంగ్వేజ్ ఉన్నది కదా. ఆ పదాలు ఆడదే వీళ్ళ కూరుకోరు కదా. పక్క తెలంగాణ భాషలతో తిట్టుకుంటారు, మళ్ళీ కలుస్తారు. ఇది
సరే ఈ మైత్రి బంధం ఎంతవరకు ఉంటుందో చూద్దాం. ఓకే, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన వార్తలు. మాకు విశ్లేషణ అందించినటువంటి డాక్టర్ రాజు గారికి మరొకసారి చాలా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ అండి. K2 న్యూస్ ప్రేక్షకులందరికీ ఆ K2 న్యూస్ను ఆదరించాలని మరొకసారి కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.